కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా నాటి కోనవరం ఇంకా అడవి ప్రాంతం అక్కడ వెంకన్నగూడెం అనే స్కూల్లో మొట్టమొదటి టీచర్ గా జాబ్ వచ్చి అక్కడ వెళ్తే స్కూల్లో పిల్లలు ఎవరు లేరు. ఒట్టి స్కూల్ ఉంది, పిల్లలు లేరు. హెడ్ మాస్టర్ మెడికల్ లీవ్ లో ఉన్నాడు. ఏం చేయాలో అక్కడ బయట కనబడ్డా కాసేపు ఐస్ బండి వచ్చింది. ఐస్ బండి రాగానే పిల్లలంతా ఐస్ బండి ఎక్కడికి వచ్చారు. మీరు స్కూల్కి వస్తారని అడిగారు. మేము స్కూల్కి రావు అన్నారు. వాళ్ళంతే చెప్పారు. అంతా చుంచు కింద పోయి పిల్లలు సరే హై స్కూల్ పెట్టాను కాసేపు వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరికీ హై స్కూల్ పెట్టి మీకు మా సార్ కొడతారని అంత సార్ నేను పట్టను, మీ కథలు పాటలు చెప్తాను అని చెప్పి వాళ్ళందరినీ స్కూల్లో కూర్చోబెట్టుకొని అప్పుడు ఒక పాట అన్నా. ఐస్ అబ్బాయి వచ్చాడు, అమ్మ పైసలు ఇచ్చింది, ఐసు నేను కొన్నాను, నోట్తో పెట్టుకున్నాను చురుక్కుమంది అని మీకు చేస్తాను చెప్పారు. ఆ పాట అంటే చూడ పిల్లలు మా రోజు పాట నేర్పండి అని అన్నారు. కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు. బడిలో కొలువై